వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవతాస్ వ్లాగ్స్. ఏంటి చుట్టూ లొకేషన్ అంతా చేంజ్ అయింది అనుకుంటున్నారా? నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ షాప్ లో ఉన్నాను. మీరు లాస్ట్ వీడియోస్ చూసినట్టంటే అంటే లాస్ట్ షార్ట్స్ చూసినట్టయితే మీకు అర్థమయ్యే ఉంటది. తనైతే రీసెంట్ గా ఈ భగవద్గీత తీసుకుంది. నేను నార్మల్ గా షాప్ కి వచ్చినప్పుడు ఎందుకు ఇది స్పెషల్ గా అనిపించింది, ఒకసారి ఓపెన్ చేసి చూపించు అంటే దీంట్లో ఉన్నాయి. అవన్నీ నేను షార్ట్ వీడియోస్ లో పెట్టాను. కానీ అందులో కామెంట్స్ చాలా మంది అడిగారు, అది ఎంతకు పర్చేస్ చేశారు, ఇంకేంటి అని డీటెయిల్స్ అన్ని అడిగారు. అదైతే షార్ట్స్ లో మెన్షన్ చేయలేను కాబట్టి లాంగ్ వీడియో పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. దీనికోసం ఫుల్ గా అయితే మా ఫ్రెండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దీని ప్రైస్ ఎంత, ఎలా తీసుకుంది, ఇంకా డీటెయిల్స్ అని ఇది ఎలా యూజ్ చేసింది. ఆల్రెడీ కొన్ని అధ్యాయాలు పూర్తయిపోయాయి. ఇప్పుడు మా ఫ్రెండ్ మాటలతోనే దీనికోసం ఏంటి భగవద్గీతలో ఏంటి స్పెషల్ అని చెప్పి వినేద్దాం. భగవద్గీత కోసం స్టార్ట్ చేసేస్తావా లేకపోతే నా కోసం ఏమైనా చెప్తావా? షూర్ గా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఫస్ట్ మీరు చేయాల్సిందల్లా మా ఫ్రెండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని టక్ అని కొట్టండి. ఈ రోజు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, చిన్నగా చెప్పినందుకు మా ఫ్రెండ్స్ అందరూ కూడా అడిగారంట ఇంకా ఎక్కువ చెప్పండి అనేసి. సో నాకు తెలిసిన వరకు నేను చదివినంత వరకు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామనే ఉద్దేశం మీద భగవద్గీత గురించి ముందుకు వచ్చాను ముందుకి. సో చూసారు కదా, నేను దీన్ని షేప్ షాప్ లో తీసుకున్నానండి. సో అది ఆన్లైన్ బిజినెస్, ఏదో ఒకటి పర్చేజ్ చేయాలనేసి అందరూ అంటే, సో నాకు ఎందుకో ఈ భగవద్గీత తీసుకోవాలని చాలా చాలా ఆశగా ఉంది. నేను తీసుకున్నాను. సరే, తీసుకున్న తర్వాత దీనివల్ల ఏంటి ఉపయోగం అని ఆలోచించాను. నిజంగా అమేజింగ్ అండి. దీని గురించి చెప్పాలంటే 1-2 మాటల్లో సరిపోదండి. అంత గొప్పగా దీన్ని ప్రత్యేకంగా తయారు చేశారు. నిజంగా అప్రిషియేట్ చేయాలి. మన ఈ బిజీ షెడ్యూల్లో దీని గురించి ఎంత మాట్లాడినా తక్కువే. చూసారు కదండి, ఈ పౌచ్నే ఎంత చక్కగా ఇచ్చారో. సో ఇది పైన బుక్ తాలూకా పై కవర్ అనమాట. ఇది కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో ఎన్ని రోజులైనా సరే మనం హ్యాపీగా వాడుకోవడానికి అవైలబిలిటీగా దీన్ని డిజైన్ చేశారండి. అండ్ నెక్స్ట్ వచ్చి లెర్న్, చాంట్, లిజన్ అండ్ మెడిటేట్. అంటే మనం ప్రత్యేకించి చాంటింగ్ చేసుకోకుండా మనకి చాంటింగ్ చేసుకునే విధానానికి సరిపడగా మనకు ఒక సెన్సార్ కూడా దీనికి గిఫ్ట్ గా ఇచ్చాడండి. సో ఈ సెన్సార్ ని యూజ్ చేసుకొని మనకి ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ లో, ఎగ్జాంపుల్ నేను తెలుగు అమ్మాయిని, నేను తెలుగు లాంగ్వేజ్ లో పెట్టుకుంటాను. సో హిందీ, తమిళ్, కన్నడ, కేరళ మొత్తం ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయంటే ఇంచుమించుగా 20 లాంగ్వేజెస్ దాకా అవైలబిలిటీ ఉంది. అండ్ నెక్స్ట్ మనకి కొన్ని 18 పర్యాయాలు ఉన్నాయండి. 18 పర్యాయాల్లో కూడా ఫస్ట్ చాప్టర్ మీద పెట్టి మనం వర్క్ చేసుకుంటూ దీన్ని వినడానికి అవైలబిలిటీగా దీన్ని డిజైన్ చేశారండి. నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తున్నాను మీకు. సో ఇవన్నీ శ్రీ కృష్ణ భజనాస్. మనకి తెలిసి కృష్ణ భజనలు చాలా చాలా గొప్పగా ఉంటాయి. మీకు ఎగ్జాంపుల్ నేను ఒకటి వినిపిద్దాం అనుకుంటున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, దీన్ని ఇలా స్టార్ట్ చేసి మనకి కృష్ణ భజనస్ వినాలనుకుంటే, సో ఇది స్టార్ట్ అయ్యేటప్పుడు ఇలా వస్తుంది అనమాట. సో నెక్స్ట్ మనకి ఏదైనా, ఇవన్నీ కృష్ణుని యొక్క సాంగ్స్ అనమాట. మనం శ్రీకృష్ణ పరమాత్ముడిది ఏదైనా సాంగ్ వినాలనుకుంటే చూసారు కదండి, దీని యొక్క యూజ్ ఇలా ఉంటుంది. అంతేకాకుండా మనకి కావాల్సిన లాంగ్వేజ్ సాంస్క్రిట్ లో ఉంది, హిందీలో ఉంది, ఇంగ్లీష్ లో ఉంది. సో ఇంగ్లీష్ లో చదువుతూ మనకి కావాల్సినప్పుడు, అంటే అర్థం అవ్వలేని కొన్ని వర్డ్స్ ఉంటాయండి, ఎందుకంటే ఇది సాంస్క్రిట్ వర్డ్స్ కాబట్టి. సో దాన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసే విధానాన్ని కూడా ఇది చాలా చక్కగా చూపించిందండి. నిజంగా అమేజింగ్ అండి. ఎవరైనా సరే కావాలనుకుంటే ఖచ్చితంగా కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ పెట్టండి. దీనికి మనం పెట్టే అమౌంట్ చాలా 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 వర్తబుల్. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో మనం భగవద్గీత పుట్టినప్పటి నుంచి చనిపోయిన దాకా ఒక్కసారైనా చదవాలని మనకి చరిత్రలో ఉందండి. సో వాళ్ళు ఒక్కసారి కాదు, ఇలాంటి బుక్ ఉంటే కంటిన్యూస్ గా మనం చనిపోయేదాకా ఉపయోగపడే ఇంతటి చక్కటి బుక్ ని బాగా డిజైన్ చేశారు. అంతేకాకుండా చూసారు కదండి, ఇక్కడ చాలా సీనరీస్ ఇచ్చాడు. సో వీళ్ళ సంభాషణ ఏంటో కూడా ఇది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి. సో యుద్ధం జరుగుతుంది.
అండి ఈ ఫ్లూట్ తాలూకా విషయం నిజంగా మనకు వాటి భావాలు తెలియకపోయినా వీటి భావం ఖచ్చితంగా తెలుసు కాబట్టి ఒకసారి చూద్దాం సరదాగా. ఆ ఓం పెట్టు ఒకసారి. ఓం ఏదో వచ్చింది కదా. ఇది యుద్ధం. जो भी हस्तिनापुर के समक्ष शस्त्र उठाएगा उसे उसका वध करना ही होगा. సో ఫైనల్ గా మన మహాభారతం. హారతి శ్రీ లక్ష్మీ గోమాత హారతి. స్కేట్ పీకప్ ఫెదర్. శ్రీకృష్ణ హారతి. ఇప్పుడు వేరే ట్యాగ్ చూపించావు కదా, అందులోని లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, అది ఓపెన్ చేసి అందులోని ఎలా లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలో, నెక్స్ట్ వీటి మీనింగ్స్ అవి ఒకసారి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసి. సో ఇదిగోండి ట్యాగ్ ఉంది కదా, ఈ ట్యాగ్ లో చూసారా లాంగ్వేజెస్ అన్ని ఎంత చక్కగా ఇచ్చాడో. మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగుని యూజ్ చేసుకుంటున్నాం. సో హిందీ వాళ్ళు హిందీ, ఇంగ్లీష్ అదే ఇంగ్లీష్ అర్థమైన వాళ్ళు ఇంగ్లీష్, అలాగా అన్ని లాంగ్వేజెస్ కూడా ఇక్కడ అవైలబిలిటీగా ఉన్నాయండి. నేపాల్, తమిళ్, ఫ్రెంచ్, మొత్తం ఇన్ని లాంగ్వేజెస్ లో దీన్ని మనం చదువుకోవచ్చండి. అలా చదువుకున్న తర్వాత మనకి దానికి కావాల్సిన మీనింగ్ కూడా ఇది అందుబాటులో ఇచ్చాడండి. ఎగ్జాంపుల్ నేను తెలుగు సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి ఈ తెలుగు ఫస్ట్ దీని యొక్క ఇంగ్లీష్ లో ఉంది చూడండి. ద యజ్ఞ ఆఫ్ ద నాలెడ్జ్ ఇస్ ద సుపీరియర్ టు మెటీరియల్ సాక్రిఫైస్ బికాస్ ఆఫ్ ద పాత్ర ఆల్ యాక్షన్స్ మీట్ దేర్ అల్టిమేట్ అండ్ ద విజ్డమ్. ఇది ఇంగ్లీష్లో నేను చదివాను. సో కొంతవరకు మనకి అర్థమవుతుంది కానీ అన్ని వర్డ్స్ అర్థం అవ్వవు కదండి. సో నేను దీన్ని తెలుగులో వినాలనుకుంటున్నాను. సో చూడండి తెలుగులో ఏం చెప్తుందో. ఓ పరంతప, ద్రవ్యమయ యజ్ఞం కంటే జ్ఞాన యజ్ఞం మంచిది. ఎందుకంటే ఓ పార్థ, సంపూర్ణ కర్మలు బ్రహ్మాత్మ అంటే తత్వజ్ఞానంతో సమాప్తమవుతాయి. నెక్స్ట్ ఇది ఒకసారి పెట్టు. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇది ఇంగ్లీష్ చదవద్దు, నార్మల్ పెట్టి. Therefore, you should understand the true nature of that knowledge by approaching a spiritual master. You bow down at their feet, serve. ఇక్కడ ఋషులు చూసారా, ఋషులు ఏదో సంభాషించుకుంటున్నారు. సో దీని భావన మనకి అర్థం కాదు, బట్ ఇది మ్యూజిక్ ద్వారా మనకి విపులీకరిస్తుంది. చూడండి ఒకసారి. నెక్స్ట్ హౌ టు యూజ్ విజ్డమ్ ఫ్లూట్ అండ్ బుక్. అంటే మన బుక్ ని ఎలా వాడుకోవాలి, ఈ యొక్క ఫ్లూట్ ని ఎలా యూజ్ చేసుకోవాలో ఎవ్రీథింగ్ మనకి డీటెయిల్డ్ గా ఇది ఇచ్చాడండి. సో దీనికి ఛార్జింగ్ 1 డే ఫుల్ డే పెడుతుంటే సో 1 మంత్ వరకు మనకి అవైలబిలిటీగా వస్తుంది. సో ఇదంతా కూడా దీనికి ఇందులో మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. చూడండి ఒకసారి. అంటే ఇది ఛార్జింగ్ ఎన్ని అవర్స్ పెట్టాలి? ఇది 2-3 అవర్స్ ఛార్జింగ్ పెడితే కనుక సో మనకి 1 మంత్ వరకు
ఈ చార్జర్ కాస్తుంది. అయితే నేను రెగ్యులర్ గా 1 month నుంచి వింటున్నాను. సో డైలీ 1 hour మాత్రం నాకు ఎప్పుడు అవైలబిలిటీ ఉంటే అప్పుడు మాత్రమే నేను ఓపెన్ చేసుకొని వినడానికి అవైలబిలిటీగా ఉంది. సో ఇంకొక విషయం ఏంటంటే రోజుకు ఒక సాంగ్ నేను వింటున్నాను. రోజుకి 1-2 సాంగ్ సెలెక్ట్ చేసుకొని వింటున్నాను. చూసారు, ఇవన్నీ నేను వినేసినవన్నీ టిక్ పెట్టుకుంటాను, ఎందుకంటే వినేసినవి మళ్ళీ మళ్ళీ వినకుండా ఉండడానికి. ఇలా చెప్పాలంటే ఈ బుక్ కోసం చాలా చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. నిజంగా నేనైతే చాలా హ్యాపీ పడుతున్నాను. రాణి, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. రియల్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకు నాకు మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అడిగారు. ఈ షేప్ షాప్ కంపెనీ వాళ్ళు, మేడం మీరు ఒక వీడియో చేయండి నాకు పంపించండి అన్నారు. నిజంగా నాకు అసలు ఖాళీ లేదు, నేను పంపిద్దాం అనుకున్నాను. బట్ నా ఫ్రెండ్, ఐ లవ్ యూ సో మచ్ రాణి, నాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చావు. నెక్స్ట్ ఇది ఎంత ప్రైస్ పడింది? ఇది నేను వచ్చి 14,000 చెప్పారు, 13,500 కి నేను పర్చేస్ చేశాను. అఫ్ కోర్స్ మీరు ఈ షేప్ షాప్ లో జాయిన్ అవడం వల్ల కూడా చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దీని గురించి కూడా వేరే క్లాస్ టైం పడుతుంది. ఒకవేళ వాళ్ళు ఏమీ చేసుకోకుండా డైరెక్ట్ గా తీసుకోవాలనుకుంటే నీ నెంబర్ ఏమైనా షేర్ చేయొచ్చా? డైరెక్ట్ గా మీకు ఎవరికైనా కావాలనుకుంటే నాకు కాంటాక్ట్ చేయండి. మన భగవద్గీత పుట్టినవాడు గిట్టక మానదు అని ఎలాగా శ్లోకం ఎలా ఉందో, సో దీని యొక్క వాల్యూ కూడా అలాగే ఉంది. ఈ 18 చాప్టర్స్ కూడా మనం ఒక చాప్టర్ ని కొంచెం కొంచెంగా విన్నా మన జీవితంలో ఎన్నిసార్లు వింటే అంత మంచి అదృష్టం అండి మనకి. ఈ బుక్ నాకు దొరకడం నాకు అదృష్టం అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అయితే నీ కాంటాక్ట్ అయితే దానికోసం అదే ఆర్డర్ ఇస్తే ఖచ్చితంగా నేను వేరే ఎవరి ద్వారా నేను తెప్పించి మరీ ఇస్తాను కస్టమర్ కి. ఇలాంటివి ఇంట్లో ఉండడం చాలా చాలా చాలా. దీంతో పాటు ఏంటి ఇచ్చారు? దీంతో పాటు దీనికి ఈ బుక్ ని మనం క్యారీ చేయలేము. సో అందుకని ఏం చేశాడంటే ఈ రెండిట్లోనే చాప్టర్స్ ని అండ్ సాంగ్స్ ని అండ్ అన్నిటిని కూడా ఈ 2 పేపర్స్ లోనే మొత్తం. అంటే ఇప్పుడు ఒకవేళ అంతా ఒక ఇంట్లో పెట్టేసుకున్నా, ఇన్ కేస్ మనం కార్ లో వెళ్ళేటప్పుడు వినాలనుకుంటాం, సో ఐమ్ సారీ, కార్ లో వెళ్ళినప్పుడు వెళ్ళాలనుకుంటాం, వినేటప్పుడు మనకి ఏంటి ఇది క్యారీ చేయడం అవ్వదు. సో అట్లీస్ట్ వినడానికి అవైలబుల్ గా మనం ఈ 2 క్యారీ చేసుకుని వెళ్ళిపోతే సరిపోతుంది. మొత్తం ఈ బుక్ అంతా తీసుకెళ్లాల్సిన అవసరం కూడా లేదండి. దీనికి చార్జర్ వచ్చిందా? దీనికి చార్జర్ ఉంది, దీనికి చార్జర్ పాయింట్ ఇచ్చాడు. సో దీనికి సౌండ్ కావాలన్నా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, ఇలా అన్ని అవైలబిలిటీస్. ఒక్కటి కాదండి, చెప్పే కొద్దీ చెప్పేంత విశేషం ఉంది ఈ బుక్ కోసం. అయితే మనకి ఇది సి టైప్ లోనే ఇచ్చారు కాబట్టి చార్జర్స్ అందరి దగ్గర అవైలబుల్ గా ఉంటాయి. మనం మొబైల్ ఎలా వాడతామో సేమ్ మొబైల్ కన్నా 100% బెస్ట్ ఈ సెన్సార్ ఉందండి. ఎందుకంటే మనం పెట్టుకుంటే వింటు, కానీ ఇది చక్కగా మనం ఆపకుండా వెళ్ళిపోయి ఏదో పని చేసుకుంటే, హే ఎక్కడున్నారు మీరు, రండి నన్ను వచ్చి ఆపండి కూడా పిలుస్తుందండి. ఎవరండి ఇలా? అసలు ఈ బుక్ తయారు చేసిన వాళ్ళకి 100,000,000 నమస్కారాలు అయితే పెడుతున్నాను. ఇంత గొప్ప అవకాశం మనకి చదువుకోవడానికి ఇచ్చినందుకు ఆ దేవుడు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ రాణి, లవ్ యూ. చాలా 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 మంచి ఆపర్చునిటీ ఇచ్చావు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. విన్నారు కదా, నేను దీన్ని తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కానీ నేను ఎప్పుడు యూజ్ చేయలేదు, చదవలేదు, దీన్ని వినలేదు. కానీ మా ఫ్రెండ్ విన్నది, అందుకే తను డీటెయిల్ గా చెప్పగలదు అని చెప్పి తన షాప్ దగ్గరికి వచ్చి నేను ఈ వీడియో తీస్తున్నాను. యాక్చువల్ గా నేను ఫుల్ వీడియో నేను చేద్దాం అనుకోలేదు, షార్ట్స్ లో పెట్టాను, కానీ చాలా మంది మెసేజ్ చేశారు, వాళ్ళ కామెంట్ కూడా నేను చేయలేదు. తినైతే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కదా అని చెప్పి వీడియో అయితే తీశాను. ఇంకొకటి ఏంటంటే, నా ఫ్రెండ్ రాణి అంటుందంటే, నా ఫుల్ నేమ్ నవత రాణి, తనకి రాణి అన్నది అలవాటు కాబట్టి రాణి అని చెప్తుంది. ఏంటి రాణి అంటుంది అని చెప్పి కొంతమంది అడుగుతారు. నేను ముందే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది ఈ రోజు వీడియో. దీని ఫుల్ డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసింది. దీని ప్రైస్ కూడా మీకు చెప్పింది కదా 13,500. మీకు కావాలి అనుకుంటే కింద నా డిస్క్రిప్షన్ లోని మా ఫ్రెండ్ ఫోన్ నెంబర్ అది నేను మెన్షన్ చేస్తాను. అంతేకాదు తనది జ్యువెలరీ షాప్ కూడా. మీకు ఏమన్నా కావాలనుకుంటే డీటెయిల్ గా మాట్లాడుకోవచ్చు. మా ఫ్రెండ్ ఇదే కాదు, గోల్డ్ కూడా మీకు ఈఎంఐ మీద వస్తుంది. తనకి ఇంకా మీకు ఏంటి అని అన్నది మీకు తన నెంబర్ ఇస్తాను కదా, తను డీటెయిల్డ్ గా అడగండి. ఈ రోజు వీడియోలో టాపిక్ అయితే ఇక వీడియో ఎలా ఉంది ఏంటి అన్నది నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఒకవేళ డిస్క్రిప్షన్ లో మీకు తెలియలేదు ఫోన్ నెంబర్ అంటే, నా కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ నెంబర్ తన ఫోన్ నెంబర్ పిన్ చేసి పెడతాను, ఒకసారి చూడండి. ఇక వీడియో నచ్చినట్టయితే ఇంకెవరికైనా పెద్దవాళ్ళకి ఎవరికైనా భగవద్గీత మీద ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళకి కొంచెం చదవడానికి తెలియట్లేదు అనుకున్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. వాళ్ళకి కూడా కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. వాళ్ళంటి వాళ్ళకి ఈ వీడియోనైతే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ టేక్ కేర్, బై బై.